మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ కి షాక్. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ కి చెందిన 15 మంది రెబల్ సర్పంచులు 10 మంది మాజీ ఎంపీటీసీలతో కలిసి బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. 1000 మందితో కలిసి గులాబీ కండువా కప్పుకుంటానన్నారు రాజిరెడ్డి. కాంగ్రెస్ లో అవమానాన్ని భరించలేకపోతున్న చెన్నూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తా అన్నారు మూల రాజిరెడ్డి. చెన్నూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు మూల రాజిరెడ్డి. అందరూ కూడా ఆలోచించాలి. మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈరోజు భంగపడ్డారో వాళ్ళందరినీ భుజాన మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఈ కాంగ్రెస్ ఏనాడైతే నీ పక్షా నుండి చేయి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించుకున్నామో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఎగిరేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి దన్నంటి ఉండి అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నా.